మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో ఈ మనుషులు. ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళకి చులకనే అవుతావు. నువ్వు వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే చివరికి మోసం చేసిపోతారు. తర్వాత నువ్వే బాధపడాలి. గుర్తుపెట్టుకో. జీవితంలో ఎవరు ఎవరికి శాశ్వతం ఉండిపోరు. ఎవరికి ఎవరు శాశ్వతం కూడా కాదు. నిన్నటి వరకు ప్రాణం అనుకున్నవారు నువ్వే నా ప్రాణం అన్నవారు, నీతో మాట్లాడకపోతే నేను ఉండలేను అన్నవారు, నీతోనే నా జీవితం ముగింపు అన్నవారే, నీతో మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నా అని పదే పదే చెప్పిన వారే, అందరికన్నా నువ్వు నాకు ముఖ్యమైన వ్యక్తివని మనసులో కదిలించే మాట్లాడిన వారే, నా బంధాలన్నిటిని వదిలేసి నువ్వే ఊపిరిగా బ్రతుకుతున్నా అని చెప్పిన వారే వదిలేస్తారు. నిన్ను వదిలేస్తారు. అది ఎంతలా అంటే వేల కాంతులు నీ చుట్టూ ఉన్నా కూడా చీకటిలో నీ మనసు ఉండిపోయింది అని అనిపించేలా. జీవితమే ఓ పోరాటం. ప్రతి క్షణం దానికోసం ఆరాటం. ఎలా అయినా బ్రతకాలి. ఏమైనా సరే ముందుకు వెళ్ళాలి. నీ బ్రతికే ఓ సమస్య అయితే దానికి సమాధానం శ్మశానమే అనుకునే పిరికిదానిలా నువ్వు ఆలోచించకు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్ళందరితో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో.